ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మనము ఓపిక కలిగి మన హృదయములను స్థిరపరచుకోవాలి. ఓర్చుకొనకుండా సనిగే జీవితం కలిగి ఉన్నట్లయితే న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు అని లేఖనం సెలవిచ్చినది. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకొనుడి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు, కయీను అర్పణను లక్ష్యపెట్టలేదు. కయీను ఓర్చుకోలేక తన తమ్ముని చంపేశాడు. ఫలితంగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులుగా ఎంచాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం నా కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆమెన్.